రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంచ్ అయింది. దానికి డేవిడ్ వార్నర్ గెస్ట్‌గా వచ్చారు. సో, అందులో యాక్ట్ చేశారు కూడా. సో, అందులో సీనియర్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి డేవిడ్ వార్నర్‌ని కొంచెం పరిచినట్లుగా అనిపించింది. మీరు ఏమనుకుంటున్నారు ఆ విషయం? అతను టెన్నిస్‌లో ఎంత గొప్ప ప్లేయరు. రాజేంద్ర ప్రసాద్ కూడా క్రికెట్‌లో ఎంత గొప్ప ఆటగాడు, ఎంత గొప్ప ప్లేయరు. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సినిమాలో అండ్ అన్నిట్లలో గొప్ప ఆటగాడే, గొప్ప నటుడు కూడా. ఒక నటకిరీటి అనే పేరు ప్రఖ్యాతి గాంచిన ఒక నటుడు మరి ఒక తోటి వ్యక్తిని పట్టుకొని, తోటి పాపులర్ని పట్టుకొని అలా ఎలా మాట్లాడాడు, అలా ఎందుకు మాట్లాడాడో, కించపరచడానికి మాట్లాడా, లేకపోతే సరదాగా మాట్లాడా, లేకపోతే ఏంటి అనేది ఏం అర్థం కాదు. లేకపోతే అతనికి తెలుగు రాదు అనుకొని తను తెలుగులో అటువంటి ఓడు వాడా అనేది తెలియలేదు. కానీ అలా వాడటం చాలా బాధాకరంగా ఉంది. మరి అతను అలా ఎందుకు మాట్లాడాడో ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారని కూడా నేను కూడా విన్నాను. మరి గల కారణాలు ఏంటో కూడా తెలియట్లేదు. అలా మాట్లాడితే ఒకవేళ అతను వాళ్ళకి తెలిస్తే ఇదేంటి, నేను ఇంత గొప్ప క్రికెట్ ప్లేయర్ని, ఇంత గొప్ప క్రికెట్ ఆటగాడిని, నన్ను పట్టుకొని ఇలా మాట్లాడతాం ఏంటి అని అతను బాధపడతాడు కదా. ఆ బాధ అనేది కూడా ఉండకుండా ఇతను ఇట్లా మాట్లాడాడంటే మరి సినిమా వర్గం, సినిమా ప్రపంచం మరి ఏం ఆలోచించుకుంటుందో, మరి అటువంటి వ్యాఖ్యలని ఎలా ఖండిస్తుందో ఏమో తెలియదు. కానీ ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయం ఏమైనా మూవీ మీద ఇంపాక్ట్ పడబోతుందా? ఏం పడదు. ఇంకా ఆయనకి ఏముంది అక్కడ మూవీ మీద ఇంపాక్ట్ పడటానికి. రాజేంద్ర ప్రసాద్ గారి అవకాశాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడో తాతయ్య గానో, లేకపోతే పెదనాన్నగానో, లేకపోతే బాబాయ్ గానో ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లలో వస్తున్నారు, తండ్రిగానో వస్తున్నారు. కానీ ఇటు ఈ ఇంపాక్ట్ మాత్రం మూవీ దీని మీద ఏం పడదు. అంటే లాస్ట్ టైం లైలా మీద పడింది కదా, అలా ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే లాస్ట్ టైం పృథ్వీ గారు ఒక కమెంట్ చేశారు. అందరూ ఆయన ఆ సినిమాలో నటించాడు, లైలా సినిమాలో పృథ్వీ గారు నటించారు. అలా మాట్లాడడం తప్పే కాదని నేను అనలేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈయన ఆడడు కదా క్రికెట్. ఈయన క్రికెట్ రాదు. క్రికెట్ లైవ్లోనో లేకపోతే టీవీలోనో చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఈయన క్రికెట్ రాదు. క్రికెట్ రాని ఒక వ్యక్తి క్రికెట్ మ్యాన్ గురించి, క్రికెట్ ఆటగాడి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సభ్యత అనేది కూడా మరి క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సినిమా అభిమానులు ఒక్కొక్క హీరోకి పిచ్చ అభిమానులు ఉంటారు. అలాగే క్రికెట్ ప్లేయర్లలో కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళకి అభిమానులు ఉంటారు. మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా. వాళ్ళు కూడా ఒక రేంజ్లో ఎత్తుతారు, ఒక పోటెత్తుతారు. మరి ప్రస్తుతానికి ఎత్తొచ్చు కూడా. ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యుండి ఆయన మన ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం అన్నది ఒక గొప్ప విషయం. సో అలాంటి వ్యక్తికి అలా కించపరిచేటట్టు మాట్లాడినప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఈ ఆటలలో ఏ ఆటగాడైనా వచ్చి సినిమాల్లో నటించవచ్చు. ఇప్పుడు సానియా మిర్జా వచ్చి నటించవచ్చు, ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ వచ్చి నటించవచ్చు. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఏంటి, ఎవరైనా కానీ, టెన్నిస్ గర్ల్స్ ఏంటి, ఎవరైనా కానీ ఏదైనా యాడ్లలో నటిస్తున్నారు. కానీ నటనే జీవితంగా బ్రతికిన వాళ్ళు వెళ్ళి ఈ ఆటలు ఆడలేరు. ఎప్పటికీ వాళ్ళకి చేత కాదు అలా ఆటలు ఆడతాం. క్రికెటే కానీ, టెన్నిసే కానీ, వాలీబాలే కానీ, ఫుట్బాలే కానీ, తర్వాత ఏ ఆటలైనా కానీ ఆడటానికి సినిమా వాళ్ళకి చేతకావు. ఎక్కడో ఉంటారు మహానుభావులు, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటారు. కానీ అదేది లేకుండా మరి వీళ్ళు ఇలా మాట్లాడటం ఏంటంటే ఒక లెక్కకి బాధాకరంగానే ఉంది. క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఒక రకంగా దివజమెత్తి పోస్తున్నారు. ఇతన్ని కూడా కొంచెం తోలుతున్నారు. ఇక సినిమా అభిమానులు అండ్ సినిమా వర్గాలు ఏం నిర్ణయించుకుంటే వేచి చూడాలి ప్రస్తుతానికి.